ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమేశ్వర్. సో ఈరోజు మేము మాకు దగ్గరలో ఉన్న డీర్ పార్క్ అనమాట. ఇది మహావీర్ హరిణ వనస్థలిపురం నేషనల్ పార్క్. సో ఇది హైవే, విజయవాడ హైవే మీదనే రోడ్ పక్కనే ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ టైం వెళ్తున్నాం. సో ఒకసారి అంటే డీర్ పార్క్ కొంచెం సఫారీ అలా ఉన్నాయని ఎప్పటి నుంచో వెళ్దాం అనుకుంటున్నాం కానీ వెళ్ళలేదు. సో వాళ్ళ నాన్న ఆర్యన్స్ ముందున లోపల వెళ్ళిపోయారు. సో ఎంట్రీ టికెట్ ఉంటుంది ఇక్కడ. సో ఎంట్రీ టికెట్ అండ్ సఫారీ టికెట్ ఉంటుంది. మనల్ని కొంచెం జంగల్లోకి తీసుకెళ్తారు. సో సఫారీ వచ్చేసి 70 రూపీస్ అండ్ ఎంట్రీ టికెట్ వచ్చేసి 40 రూపీస్ ఉంటుంది. సో టోటల్గా సఫారీతో 110 రూపీస్ పర్ హెడ్ పడుతుంది. సో ఆర్యన్స్కి మేము రీసెంట్గా సైకిల్ కొన్నాం. సో అలా సైకిల్ కూడా బయటికి తీసుకొని వచ్చి చాలా బాగుంది పార్క్ అయితే. ఇది డీర్ పార్క్. సో ఫుల్ ఆఫ్ ఆక్సిజన్ ఉంది, ఫుల్ ఆఫ్ గ్రీనరీ ఉంది. సో ఎవరైనా మేబీ నేచర్ లవర్స్ ఉండి ఇలా స్పెండ్ చేయాలి అనుకున్న వాళ్ళకి బాగా సెట్ అవుతుంది అనమాట. ఇక్కడ చాలా చాలా గ్రీనరీ ఉంది. సో ఎటువంటి పొల్యూషన్ లేకోకుండా చాలా పీస్ఫుల్, ఎయిర్ ఆక్సిజన్ అనమాట. సో ఇంకా మేము అలా ఒక రౌండ్ వేస్తున్నాం, ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. ఆర్యన్స్ స్ట్రైట్గా తీసుకెళ్తుంటే స్ట్రైట్గా తీసుకెళ్ళమంటున్నాడు. ఇటు ఒకవేళ లెఫ్ట్ ఆర్ రైట్ సైడ్ తిప్పితే ఊరుకోవట్లేదు. సో వాళ్ళ నాన్న అక్కడి వరకు తీసుకెళ్ళి వెనక్కి వస్తుంటే కుదరదని చెప్పేసి వెళ్ళి ఒక రౌండ్ మళ్ళీ వెనక్కి వెళ్దామని అంటున్నాడు. ఏదైనా ఒక పాత్రలో వెళ్తుంటే అట్లనే వెళ్దాం అంటుండు. వెనక్కి వద్దు, లెఫ్ట్ వద్దు, రైట్ వద్దు అని అంటున్నాడు. సో ఇంకా చూడండి ఎంత గ్రీనరీ. ఇక్కడ చాలా పెద్ద పెద్ద అడవులలో ఉండే చెట్లు కూడా ఇక్కడ ఉన్నాయి. సో మనం ఇక్కడ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీస్ కూడా చూడొచ్చు. అంటే ఇక్కడ మనకి దగ్గరలో ఈ పార్క్లో పెరగడం అంటే ఇది ఇక్కడ బటర్ఫ్లై పార్క్. సో ఇక్కడ ఇంతకుముందు బటర్ఫ్లైస్ ఉండే అన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే బాగా గ్రీనరీ పెరిగిపోయింది. సో ఇక్కడ కొన్ని చెట్లకి పూజ కూడా చేశారు. అంటే రావి చెట్టు ఇలా కార్తీక మాసంలో మేబీ పూజలు చేసి ఉండొచ్చు ఇక్కడకి వచ్చి. సో బాగా బటర్ఫ్లై పార్క్ అన్నారు కానీ బాగా ఫారెస్ట్ లాగా ఉంది. సో మాకు ఎదురుగా ఒక మంకీ వస్తుంది. ఆర్యన్స్ కార్టూన్లో మంకీస్ చూస్తాడు కదా. సో మంకీ వస్తుంటే బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. మేము మంకీ మా మీదకే వస్తుంది. సో వెనక్కి తీసుకెళ్తుంటుంటే ఏడుస్తున్నాడు వద్దని. దాన్ని పట్టుకుంటాడంట మంకీని. మేము వెళ్తుంటే మా వెనకే వస్తూనే ఉంది. ఇంకా ఒకనొక స్టేజ్లో మా ఆయన భయపడ్డాడు కూడా. మంకీ చూడండి అగో చూస్తాడని అంటుండే. ఇంకా మీదకి వచ్చేసరికి మా ఆయనకి భయం వేసి బండిని ఇక లాక్కొని వచ్చేసారు సైకిల్ని. సో ఆర్యన్స్ పడిపోయేలా ఉన్నాడు అనమాట ఆయన టెన్షన్కి. మాకు భయం వేస్తుంది కానీ ఆర్యన్స్ మంచి కూర్చొని ఉన్నాడు. అంటే తనకి తెలియదు కదా. సో ట్రీస్ చూడండి, ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీస్ ఉన్నాయి అసలు. అంటే కొన్ని ట్రీస్ ఏంటంటే కింద పడిపోయి కొమ్మలు పడిపోయినా లేకపోతే ఎండిపోయినా అంటే పడేయకోకుండా ఇక్కడ ట్రీస్ అక్కడ అట్లనే ఉంచారనమాట. సో కొంచెంసేపు నడుస్తానని దిగాడు. ఇక సైకిల్ మీద ఎక్కి బెల్ట్ వచ్చింది. ఆ బెల్ట్ కొంచెం టైట్కి పట్టేస్తుంది. సో అందుకే ఇంకా కొంచెంసేపు నడిపించాం. ఇది సఫారీ వ్యాన్ అనమాట. సో వాళ్ళ నాన్న అరేంజ్ ఎక్కేస్తున్నారు. సో సఫారీ వ్యాన్ అంటే ఒక టైమింగ్స్ ఉన్నాయన్నమాట దీనికి. సో మేము 11 o'clock వస్తే 12:30 అని చెప్పారు కానీ 1 అయింది. 1 o'clock తీసుకొని వెళ్ళారు మమ్మల్ని సఫారీలోకి. అంటే జనాలు వచ్చి నిండాలి అనేసి. సో ఇంకా అలా సఫారీ జర్నీ ఇలా స్టార్ట్ అయిపోయింది. మెయిన్ ఎంట్రన్స్ నుంచి ఇది జంగల్ సఫారీ అనమాట. ఇదైతే ఫుల్ ఆఫ్ గ్రీనరీ ఉందన్నమాట. ఇక్కడ ఏమేమి యానిమల్స్ ఉన్నాయో చూడండి మీరే. వే కూడా చాలా నీట్గా ఉంది. అంత పెద్ద భయపడాల్సిన అవసరం లేదులే కానీ వాకబుల్గా మనల్ని అయితే పంపించారు. అదిగో డీర్స్ అక్కడ చూడండి ఎన్ని డీర్స్ ఉన్నాయో. సో డీర్స్ ఉన్నాయి. ఫస్ట్ స్టార్టింగ్లోనే డీర్స్ చూసాం. వీటిని ఏమంటారో మరి నాకు తెలీదు వాటిని. ఇక్కడ పీకాక్ కూడా ఉంది. అదిగో పీకాక్ వెళ్తుంది. నాకు తెలిసి ఇది 3800 acres దాకా ఉండొచ్చు మేబీ. అంత పెద్దగా ఉంది.
సో ఇక్కడ చాలా ఫ్రెష్ ఆక్సిజన్ వస్తుంది అనమాట మనకి. ఎవరైనా నేచర్ లవర్స్కి బాగా హెల్ప్ అవుతుంది. ఐ మీన్ ఒక సాటర్డే సండే అలా వీకెండ్కి ఏమైనా ఉన్నప్పుడు ఇటు ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. అయితే ఇక్కడ ఆర్యన్స్ ముందు డ్రైవ్ చేసే అంకుల్తో మాట్లాడుతున్నాడు. సో ఇక్కడ చూడండి, ఇది పిగ్, ఫారెస్ట్ పిగ్ అంట, అడవి పంది అంటారు కదా. సో అది దాంతోపాటే పీకాక్స్ కూడా ఉన్నాయి. ప్రతి యానిమల్ డీర్తో పాటు పీకాక్ ఉంటే మరి పీకాక్ భయపడదా అనిపించింది నాకు. మేబీ ఇక్కడ ఉండి అలవాటు అయిపోయి ఉండొచ్చు. చూడండి ఇక్కడైతే ఒక సర్టైన్గా ఒక ప్లేస్కి వేరే ప్లేస్కి వచ్చేసినట్టుంది. మొత్తం చెట్లన్నీ డ్రై ఏరియా టైప్ ఉన్నాయి. సో ఇక్కడ పీకాక్ అండ్ పిగ్స్ ఉన్నాయి. డీర్ పార్క్ అంటే మ్యాక్స్ డీర్స్ ఉన్నాయి ఎక్కువ. అడవి పంది, ఇలా పీకాక్, ఈ యానిమల్స్ కొన్ని కనిపించాయి ఆఫ్టర్నూన్ టైం కదా. మిగతా అన్నీ మేబీ ఆ లోపల ఎక్కడో ఉండిపోవచ్చు అనుకుంటా. కాకపోతే ఇక్కడ మాత్రం ఫారెస్ట్ ఏరియా కాబట్టి మనకి బాగా అనిపిస్తుంది. ఒక 15 minutesలో వచ్చేసాము. అలా వెళ్ళి ఇలా వచ్చేసాము అనమాట. సో సఫారీ అయిపోయింది. మళ్ళీ పార్క్లోకి ఎంటర్ అయ్యాము. సో ఇదేంటంటే బాగా కొంచెం పీస్ఫుల్గా ఎంజాయ్ చేయడానికి బాగుంది. పిల్లలకి యానిమల్స్ చూపించవచ్చు, వాళ్ళకి తెలియదు కదా. సో దిస్ ఈస్ ద వీడియో అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. తప్పకుండా లైక్ చేయండి.